చరిత్ర సృష్టించిన ప్రతి మనిషి వెనుక ఒక కన్నీటి కథ ఉంటుంది, కడుపు మండిన ఆవేశం ఉంటుంది. ఎదురైన అవమానాలనే నిచ్చెనలుగా వేసుకుని వాళ్ళు ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారు. ఈ పోరాట కోణం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. దీక్షతో, దక్షతతో అధిగమించిన అలాంటి యోధుల కథలే శూన్యం నుంచి శిఖరాగ్రాలకి సంకలనం. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ సినిమా గ్రంథంగా నిలిచింది. గ్రంథ రచయితగా పురస్కారం అందుకుంటున్న సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్, సుమన్ టీవీ ఎంటర్టైన్మెంట్ చీఫ్ ఎడిటర్ ప్రభు గారికి శుభాభినందనలు. నేను చూసిన దిక్సూచి బీకాన్ లైట్ లాంటి ఒకే ఒక జర్నలిస్ట్ ప్రభుని చూడగానే దాసరి గారు గుర్తొస్తారు. తను ఎప్పుడో కింగ్ కావాల్సినోడు, ఎక్కువ మట్టుకి కింగ్ మేకర్ అవ్వాలని చూస్తూ ఉంటాడు. ప్రభు గురించి నేనేం చెప్పినా నా బిడ్డ గురించి చెప్పుకున్నట్టు. సోదరుడు ప్రభు ఎన్నో అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూలు చేసిన వ్యక్తి. ఈ రోజు ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు మాత్రం ఊహించలేదు. ఇతని తారాస్థాయికి జర్నలిజంలో తీసుకెళ్తాను మాత్రం నా ఉత్తరం నేను భావించలేదు. మనస్ఫూర్తిగా hats off. జర్నలిస్ట్ ప్రభు జీవితం కూడా శూన్యం నుంచి శిఖరాగ్రాలకి సాగిన పోరాటాల సమాహారమే. బహుశా స్వీయ అనుభవం నేర్పిన పాఠాలని సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్తో డీకోడ్ చేస్తూ ఈ సంకలనాన్ని ప్రభు ఆవిష్కరించారు. 40 ఏళ్ల క్రితం జేబులో చిల్లు గవ్వలేదు, కానీ దర్శకుడు కావాలనే బలమైన కసి. మద్రాసులో అవకాశాల కోసం అలుపెరుగని అన్వేషణ చేస్తున్న ప్రభు తలుపు తట్టింది ఓ అదృష్టం. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ సాయంతో దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ అప్రెంటిస్గా చేరారు ప్రభు. 1986లో వచ్చిన విశ్వనాథ నాయకుడు, బ్రహ్మనాయుడు, బ్రహ్మపుత్రుడు వరకు దాసరి క్యాంపులో రాటుదేలారు ప్రభు. దర్శకుడు కావాలనుకున్న ప్రభుకి విధి మరో అద్భుతమైన మార్గాన్ని లిఖించింది. సినిమాల మధ్య గ్యాప్, ఆర్థిక ఇబ్బందులు ఆయన్ని గురువు దాసరి ముందు నిలబెట్టాయి. ప్రభులోని రచనా శక్తిని గుర్తించిన దాసరి అప్పటి ప్రతిష్టాత్మక సినీ పత్రిక శివరంజనిలో రిపోర్టర్గా అవకాశం ఇచ్చారు. మే 4, 1988 జర్నలిస్ట్ ప్రభు పుట్టాడు. పాత్రికేయ ప్రస్థానంలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ఆయన రాసిన ఒక ప్రత్యేక వ్యాసం అప్పటి నంబర్ 1 హీరో, మెగాస్టార్ చిరంజీవి దృష్టిని ఆకర్షించింది. అందులోని పద ప్రయోగానికి ముగ్ధుడైన చిరంజీవి స్వయంగా ప్రశంసాపూర్వక లేఖ రాశారు. ఆ లేఖ ప్రభు జీవితాన్నే మార్చేసింది. ఫస్ట్ టైం వ్యాసం రాసింది, సినిమా వ్యాసం రాసింది. సినిమాలో ఎంటర్ అయ్యి ఒక వ్యాసం రాయాలి అని అతనికి స్ఫూర్తినిచ్చింది, ఉత్సాహపరిచింది. నేను గర్వంగా చెప్పుకుంటాను. ఆ తర్వాత స్వయంగా సినీ స్టార్ పత్రికని స్థాపించి ఎడిటర్గా మారి సుమారు 40 మంది యువకులకి సినీ జర్నలిజంలో శిక్షణనిచ్చి మార్గదర్శిగా నిలిచారు. దశాబ్దాల ప్రస్థానంలో ప్రభు రాసిన వ్యాసాలు, చేసిన ప్రసంగాలు, నిర్వహించిన కార్యక్రమాలు ఇండస్ట్రీలో ఆయనని అందరివాడిని చేశాయి. అదే చొరవతో అనేక మంది సినీ ప్రముఖులకి దగ్గర వ్యక్తిగా, వారి జీవిత ప్రస్థానాన్ని అతి దగ్గర నుంచి గమనించిన సాక్షిగా శూన్యం నుంచి శిఖరాగ్రాలకి పుస్తక సంకలనం చేసేందుకు బాటలు వేశాయి. ఇప్పుడు ఆ గ్రంథం తెలుగు సినీ చరిత్రకి బయోగ్రాఫ్గా నిలవబోతోంది. ఈ అద్భుతమైన రచనకి తెలంగాణ గద్దర్ చలనచిత్ర పురస్కారాలు 2025లో జర్నలిస్టు ప్రభుకి ఉత్తమ పుస్తకం, తెలుగు సినిమా ఉత్తమ రచయిత విభాగంలో రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందించింది. కమల్ హాసన్, చిరంజీవి లాంటి దిగ్గజాలు అవార్డులు అందుకుంటున్న అదే వేదికపై తనికెళ్ల భరణి జ్యూరీ ఆధ్వర్యంలోని ఒక పాత్రికేయుడు ఈ పురస్కారాన్ని అందుకోవడం సినీ జర్నలిజానికే గర్వకారణం. ఈ ఉగాది ప్రభుకి చాలా స్పెషల్. వచ్చింది పరాభనామ సంవత్సరం, అయితే ఆయనకు మాత్రం ఇది సత్కారనామ సంవత్సరం. అవార్డుతో పాటు మరో 2 పదవులు ప్రభుగారిని వరించాయి. దశాబ్దాల ప్రస్థానంలో తెలుగు ఫిలిం క్రిటిక్ అసోసియేషన్కి ఏకంగా 3 సార్లు ప్రెసిడెంట్గా ఎన్నికైన ఆయన ఇప్పుడు గౌరవాధ్యక్షులు అయ్యారు. మరో పదవి తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డైరెక్టర్ల సంక్షేమం కోసం ఏర్పాటైన సాయి రాజేష్, విఎన్ ఆదిత్య ప్యానెల్ నుంచి జర్నలిస్టు ప్రభు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. కాలంతో పాటు టెక్నాలజీతో పోటీ పడే యుగంలో జర్నలిస్టు ప్రభు ఎక్కడా తగ్గడం లేదు. డిజిటల్ రంగంలోనూ తనదైన జోరుని కొనసాగిస్తూ సుమన్ టీవీ వేదికగా అనేక భావోద్వేగపూరిత కార్యక్రమాల వ్యాఖ్యాతగా ఆనెస్ట్లీ స్పీకింగ్ విత్ జర్నలిస్ట్ ప్రభుకే చెల్లింది. మీ చేతకంతనాన్ని కూడా ఒప్పుకుంటారా? మా మీద ఏంటంత కోపం? ఈ గిల్లుడు, గిచ్చుడు, గెలుగుడు, గోకుడు ఇవన్నీ ఇష్టం మీకు. ఏడాది కిందట అనూహ్య పరిణామాల మధ్య భార్యా వియోగం చేసిన గాయం నుంచి తేరుకునే క్రమంలో
జర్నలిస్టు ప్రభుకి దక్కిన ముచ్చటగా ఈ 3 అరుదైన గౌరవాలు లైఫ్ని రీస్టార్ట్, రిఫ్రెష్ అంటున్నాయి. మద్రాస్ శ్రీనగర్ వీధుల్లో పస్తులున్న కాలం నుంచి సినీ జర్నలిజానికి కేరాఫ్గా మారిన సమయం వరకు జర్నలిస్టు ప్రభు 40 ఏళ్ల జర్నీ ఓ ఇన్స్పైరింగ్ రైజ్. సినీ దాహార్తిని శ్వాసించే యువతరానికి శిఖరాగ్రాన్ని చూపించే దిక్సూచి. మా జర్నలిస్టు ప్రభు గారికి సుమన్ టీవీ అభినందనలు. శూన్యం నుండి శిఖరాగ్రం వరకు ఈ పుస్తకానికి బెస్ట్ బుక్ అవార్డ్ రచయిత ప్రభు గారు. కేవలం రచయితగా మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం జర్నలిస్ట్గా కూడా వారు మనందరికీ సుపరిచితులు. ప్రభు గారు, మీకు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ.